ఒక్కటే మాట ఈ సినిమా గురించి మెగా బ్లాక్ బస్టర్. ఒకటే మాట సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అనిల్ రావిపూడి గారి క్రింజ్ సినిమాలు ఉంటాయండి. అన్ని క్రింజ్ సినిమాలే ఉంటాయి. అంటే కామెడీని రోత చేసి చేస్తాడు. ఇవన్నీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి కానీ ఇందులో ఎటువంటి క్రింజ్ లేదండి. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇందులో ఉండే బొడ్డోడు ఉంటాడు కదండి, మామూలుగా జోకు ఉండదండి. ఒక 20 నిమిషాల పాటు పడి 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 నవ్వాల్సిందే. అదే మన శంకర వరప్రసాద్లో ఉండే బుడ్డోడు. ఆ బుడ్డోడు ఎవడో కాదు, మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుడ్డోడు ఉంటాడు కదా, ఆ బుడ్డోడు మామూలు సీన్స్ లేవండి అసలు. నయనతారకి ఆ బుడ్డోడికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే కడుపు చక్కలేటట్టు నవ్వుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. ఇక నయనతార గురించి చెప్పాలంటే నయనతార గారు అసలు ఫీక్స్, చిరంజీవి గారు దేనికి పనికిరానట్లుంది. నయనతార గారు ఫీక్స్ లెవెల్లో చేశారు. అంతకుముందు నయనతార గాడ్ ఫాదర్ మూవీలో అనుకుంటా చిరంజీవి గారికి చెల్లెలుగా చేసింది. మరి ఏ సినిమాలో సంథింగ్ నాకు కూడా తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం వాళ్ళిద్దరికి బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఈ సినిమాలో ఇంకొక సస్పెన్స్ ఉంది, అది నేను చెప్పను. సినిమా మీరు వెళ్ళిన తర్వాతనే చూడండి. ఇందులో ఇంక వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంక అసలు ఆ సీన్స్గా అసలు ఆపడానికి వీల్లేదనమాట. అసలు అనిల్ రావిపూడి గారు ఏమి తీశారండి సినిమా. సంక్రాంతికి ఉండే ఫెస్టివల్ మొత్తం ఈ సినిమాలోనే ఉంది. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఫీక్స్ ఫీక్స్ ఫీక్స్. ఇందులో ఉన్న సాంగ్స్, డ్యాన్స్, కామెడీ మొత్తం సూపర్గా ఉందండి. అసలు ఎక్కడా కూడా ఈ సీన్ బోర్ కొడుతుంది, ఈ సీన్ బోర్ కొట్టదు, ఈ సీన్ నిద్రపోతారు, ఈ సీన్లో ఈ డైలాగ్ వస్తుంది, ఈ సీన్లో ఇక్కడ డ్యాన్స్ ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు. మొత్తానికి నా రివ్యూ రేటింగ్ అయితే 10కి 10 అనమాట. అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంది. మీరు కూడా చూసే